భారతదేశం పొరుగు దేశాల్లో, చుట్టూ ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ప్రధానులు పారిపోతున్నారు. ప్రధాని కార్యాలయాలు, పార్లమెంట్ల మీద ప్రజల దాడి జరుగుతుంది. ఈ అన్ని దేశాల్లో అంటే మొన్న శ్రీలంకలో జరిగింది. ప్రభుత్వం మీద ఆందోళనకారులు తయారవ్వటం, ప్రధానులు పారిపోయేటట్టుగా వాళ్ళ ఇంట్లో జొరబడి వస్తువుల్ని తగలబెట్టడం, గవర్నమెంట్ ఆఫీసుల్ని తగలబెట్టడం, గుళ్ళని తగలబెట్టడం జరిగింది. శ్రీలంకలో ప్రధాని రాజపక్సే పారిపోవడం కూడా జరిగింది, కుటుంబం మొత్తం. అలాగే మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హసీనా మన దేశానికి వచ్చి తలదాచుకున్నటువంటి పరిస్థితి, అక్కడ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, అలాగే అక్కడ ప్రభుత్వాలని మరి ఆర్మీ చేతిలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి బంగ్లాదేశే కాదు, ఇప్పుడు నేపాల్లో కూడా విధ్వంసం సృష్టించబడుతుంది. ఆందోళనకారులు, యువకులు అందరూ కూడా ప్రభుత్వం మీద తీవ్రంగా ఎదురుదాడి చేశారు. ఇప్పుడు అక్కడి ప్రధాని కూడా పారిపోయాడు. అంటే ప్రధానులే పారిపోయే పరిస్థితి వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు. మరి అక్కడ ఆందోళనకారుల పరిస్థితి అలా ఉంది. ఈ దేశాలే కాదు, మన పక్కనున్న పాకిస్తాన్లో కూడా ఇప్పుడు ఇంటర్నల్గా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఈ వార్తల్లో ఎక్కువ రాకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. ఈ మూడు దేశాలకు పట్టిన గతే పాకిస్తాన్ కూడా పట్టబోతుందని చెప్తున్నారు. మరి ఈ ప్రధానులు పారిపోవడం అనేది మరి చాలా ఘోరమైన విషయం. ఇది ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. కానీ మరి వేరే ఏ దేశం చుట్టుపక్కల కూడా ఏ ప్రధానుల పారిపోవట్లేదు, ఏ ప్రభుత్వాలు కూలిపోవట్లేదు. అక్కడ ఇలాంటి పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాలలాగా ఏదో వచ్చి నిరసనకారులు ఎక్కువైపోయి పార్లమెంట్లే తగలబెట్టలేదు, ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెట్టలేదు, గుళ్ళు తగలబెట్టలేదు. మరి ఇక్కడే ఈ భారత్ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లోనే ఎందుకు జరుగుతుంది? దీని మీద కొంతమంది వార్తా సంస్థలు ఏం చెప్తున్నాయంటే, ఏదైనా భారతదేశానికి సంబంధించిన శత్రు దేశాలు ఏదైనా కుట్ర పన్ని ఈ అన్ని జరిగే సంఘటనల వెనకాల కుట్ర చేస్తున్నారా, అలాంటి కుట్రే జరుగుతుందా, అయితే అది ఏ దేశం హస్తం ఉంది, ఏ దేశం యొక్క సపోర్ట్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది, ఇంటర్నల్గా ఇవన్నీ చర్యలు, ఇలాంటి నిరసన ఉద్యమాలని మరి రెచ్చగొట్టి లోపల చేస్తున్నారని కూడా కొన్ని వార్తా సంస్థలు, జాతీయ వార్తా సంస్థలు అక్కడక్కడ వార్తల్ని వెల్లడిస్తున్నాయి.